ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామాగ్రిని అధికారులు తరలిస్తున్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ పాషా అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ తో పాటు 20 మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆయా పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలతో పాటు దాదాపు 21 రకాల సామాగ్రిని, సిబ్బందిని తరలించేందుకు రంగం సిద్ధమైంది. మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఉన్నాము. ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే మొత్తం 197 పోలింగ్ కేంద్రాలకి సిబ్బందితో పాటు సామాగ్రిని తరలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా కూడా మరి గంట సేపట్లో పూర్తి చేసి ఆయా పోలింగ్ సెంటర్లను తమ ఆధీనంలోకి తీసుకుంటామని పోలింగ్ అధికారులు చెప్తున్నారు. ఇక ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఆ సెంటర్ల నుంచి పోలింగ్ సిబ్బందితో పాటు సామాగ్రిని తరలించేందుకు ఇప్పటికే వాహనాలు సైతం సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్లతో పాటు ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 1000 మందితో మహబూబ్ నగర్ లో, అదే మాదిరిగా ఇతర ప్రాంతాల్లో సైతము గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాము. ప్రతి పోలింగ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ ఉంటుంది, 33 యాక్ట్ అమల్లో ఉందని చెప్పేసి ఇప్పటికే ఆ జిల్లాల ఎస్పీలు పేర్కొనడం జరిగింది. మొత్తం మీద ప్రశాంత వాతావరణంలో రేపు పోలింగ్ కొనసాగేలా చర్యలు చేపట్టాము. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చాము. ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూస్తామని అధికారులు చెప్తున్నారు. ఇది పాలమూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లపై అప్డేట్.